బేబీ మగాళ్ళకేం కొదవా, నీ బికారి మొగుడికి విడాకులిచ్చి ఇంకొకటి చేసుకో అంటూ కూతుర్ని అల్లుడిని విడదీయాలని అనుకుంది ఆ గయ్యాలి అత్త. కాని ఆమెకు పేదవాడైన తన అల్లుడు ఇచ్చిన ఊహించని షాక్కు కాళ్ల కింద భూమి కంపించినంత పనైంది. మరి ఆ బికారి అల్లుడు తన అత్తకు ఏం షాకిచ్చాడు? సొంత కూతురి కాపురంలోనే ఆ తల్లి నిప్పులు ఎందుకు పోయాలనుకుంది? అసలు కోట్లకు వారసురాలైన ఆ అమ్మాయి ఒక పేదవాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకుంది? రండి తెలుసుకుందాం. అభినవ్కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథాశ్రమంలో పెరుగుతాడు. చనిపోతూ తన తండ్రి ఇచ్చిన చిన్న ఉంగరం తప్ప అతని దగ్గర ఏమీ మిగల్లేదు. దీంతో అతి కష్టంగా డిగ్రీ పూర్తి చేసిన అభినవ్ బతకడానికి డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడిన అతని జీవితం ఒక్క రోజులో మారిపోయింది. ఒక రహస్య కారణంతో సిటీలోనే ధనవంతుడైన చంద్రశేఖర్ గారి మనవరాలు అనన్యతో అభి పెళ్లి జరుగుతుంది. అయితే అభినవ్ పేదవాడని ఆ ఇంట్లో అందరూ అతన్ని చులకనగా చూసేవాళ్లు. ముఖ్యంగా అతని అత్త షర్మిల అయితే ఇంట్లో అల్లుడితో నానా చాకరీ చేయిస్తూ టార్చర్ చూపించేది. అనన్య కూడా భర్తను దూరంగా పెడుతూ తన ఫ్యామిలీ బిజినెస్ తో బిజీగా గడుపుతుండేది. ఒకరోజు అభినవ్ అనన్య దగ్గరకొచ్చి, అనన్య, నాకు అర్జెంటుగా 20,000 కావాలి అని అభినవ్ తన భార్యను అడగడంతో అతని వైపు కోపంగా చూస్తుంది అనన్య. సిగ్గుందా నీకు? అసలు మగాడివేనా నువ్వు? ఖర్చుల కోసం కూడా నన్ను డబ్బులు అడుగుతున్నావు? నీ వల్ల నాకు మా అమ్మకు మనశ్శాంతి లేకుండా పోయింది. అది కాదనన్య, నాకు అని అభినవ్ ఏదో చెప్పబోతుండగానే అనన్య మధ్యలో కలగజేసుకుంటుంది. నువ్వేం చెప్పొద్దు, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. ముందు వంటింట్లోకి వెళ్ళి పని చూడు, పోపు మాడిపోతున్నట్లుంది అని అభినవ్ను కసురుకుంటుంది. దీంతో ఏం చేయలేక అభినవ్ మౌనంగా అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్ళిపోతాడు. సరిగ్గా అప్పుడే అతని అత్త షర్మిల అక్కడికి వస్తుంది. కూతురు వైపు చూస్తూ, బేబీ ఇంకెన్ని రోజులు వాడిని మేపాలి? నా మాట విని నీ మొగుడికి విడాకులిచ్చి నీ క్లోజ్ ఫ్రెండ్ చరణ్ ని పెళ్లి చేసుకోమ్మా అని కూతురుతో అంటుంది షర్మిల. కిచెన్ లో ఉన్న అభినవ్ అత్త మాటలు విని బాధపడతాడు. పైగా అనన్య కూడా మౌనంగా ఉండడంతో అతని బాధ మరింత ఎక్కువవుతుంది. నిజానికి చరణ్, అనన్య ఇద్దరు చిన్నప్పటి నుంచే క్లోజ్ ఫ్రెండ్స్. చరణ్ బాగా రిచ్ కావడంతో షర్మిల కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటుంది. కానీ మధ్యలో అభినవ్ రావడంతో ఆమె ప్లాన్ వెడిసి కొడుతుంది. అందుకే అల్లుణ్ణి సైడ్ చేసి చరణ్తో అనన్య పెళ్లి చేయాలని షర్మిల అనుకుంటుంది. ఏంటి బేబీ సైలెంట్ గా ఉన్నావు? నీ భర్తకి విడాకులు ఇస్తావా లేదా? ఇప్పుడు దానికి టైం లేదు, నాకు ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్కు బయలుదేరుతుంది. ఓ పక్క భర్త ఏ పని చేయకపోవడం, మరో పక్క కంపెనీ వ్యవహారాలన్నీ తన భుజాన ఎత్తుకున్న అనన్యకు ఒత్తిడి ఎక్కువవుతుంది. తన కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్స్ ను క్లయింట్ వెనక్కి పంపించడంతో 40 కోట్ల వరకు నష్టం వస్తుంది. ఇప్పటికిప్పుడు ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఆమెకు అర్జెంటుగా 40 కోట్లు కావాలి. దీనికోసం నానా ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆ రోజు ఆఫీస్కు చేరుకున్న అనన్యకు ఊహించని పెద్ద షాక్ తగులుతుంది. తన కంపెనీకి ఫైనాన్స్ చేసిన మాఫియా డాన్ ఇక్బాల్ అక్కడికొస్తాడు. అతన్ని చూస్తే పెద్ద పెద్ద వాళ్లే భయంతో వణికిపోతారు. అలాంటిది ఇక్బాల్ గురించి తెలిసి కూడా అతని దగ్గర అప్పు చేస్తుంది అనన్య. ఫలితంగా ఆఫీస్కొచ్చి మరీ అనన్యను బెదిరిస్తాడు ఇక్బాల్. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, నీకెందుకు ఈ బిజినెస్లన్నీ? నువ్వెటూ నా అప్పు తీర్చలేవు గానీ ఇంకో 10 కోట్లు ఇస్తా, నీ కంపెనీని నాకు రాసిచ్చేయి. అంతే. ఆ మాటకు అనన్య ఒక్కసారిగా కంగు తింటుంది. తన మీద నమ్మకంతో 100 కోట్ల టర్నోవర్ ఉన్న తన కంపెనీని అనన్య చేతిలో పెట్టారు చంద్రశేఖర్. ఇప్పుడు తక్కువ ధరకే ఆ కంపెనీని తన సొంతం చేసుకోవాలని చూస్తున్న ఇక్బాల్ను చూసి అనన్యకు ఒళ్ళు మండిపోతుంది. చూడు, డబ్బిచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదు. నీ డబ్బు త్వరలోనే ఇచ్చేస్తాను, అనవసరంగా ఇక్కడ గొడవ చేయకు. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? 2 రోజుల్లో నా డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇవ్వలేదో నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ వార్నింగ్ ఇవ్వడంతో అనన్యకు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే ఎస్పీ రంజిత్ కు కాల్ చేస్తుంది. అతను తన కాలేజ్ ఫ్రెండ్ ఇక్బాల్ విషయంలో ఏదైనా హెల్ప్ చేస్తాడని ఫోన్ చేసి తన సమస్యను వివరిస్తుంది. అనన్య, నేను చూసుకుంటాను. ప్రజెంట్ మాఫియా డాన్ టైగర్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 పనిచేస్తుంది. అందుకే కొంచెం టెన్షన్ లో ఉన్నాం. నీ విషయం నేను చూసుకుంటాను అని రంజిత్ చెప్పడంతో అనన్య సరేనని కాల్ కట్ చేస్తుంది. అనంతరం అనన్య దిగాలుగా ఇంటికొస్తుంది. సరిగ్గా అప్పుడే అభినవ్ కాఫీ తీసుకొచ్చి ఆమెకిస్తాడు. కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తుంటుంది అనన్య. భార్య ఏదో టెన్షన్ లో ఉందని అర్థం చేసుకున్న అభి, ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉందా? ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దనన్య అంటూ ఆమె తల మర్దన చేస్తుంటాడు. అంతే. భర్తపై అంతెత్తున లేచిన అనన్య, ఏం చేస్తున్నావు? ఇలాంటివి తగ్గించుకుంటే బెటర్. నాకు సేవ చేస్తున్నట్టు నటించి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నావా? నో వే అని కోప్పడుతుంది. సరిగ్గా అప్పుడే షర్మిల అక్కడికొచ్చి అల్లుడిపై సీరియస్ అవుతుంది. దీంతో అభినవ్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే అనన్య, అమ్మా, బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఇక్బాల్ అనే మాఫియా డాన్ దగ్గర 40 కోట్లు అప్పు చేశాను. ఇప్పుడు ఉన్న పలంగా అతను తన డబ్బు తిరిగివ్వమంటున్నాడు, లేదంటే కంపెనీని రాసేయమంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో టెన్షన్ పడుకు బేబీ. పోనీ చరణ్ హెల్ప్ అడగకూడదు? అతనికి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది కదా అని అనడంతో అనన్య సరేనని చరణ్ కు కాల్ చేసి విషయం చెప్తుంది. ఆమె మాటలకు చరణ్, ఓ ఇంతేనా?
నేను చూసుకుంటా, డోంట్ వరీ అనన్య. అంటూ అనన్యను కూల్ చేస్తాడు చరణ్. అతని మాటలకు ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా 2-3 రోజులు గడుస్తాయి. హెల్ప్ చేస్తానన్న చరణ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. మరోపక్క ఇక్బాల్ బెదిరింపులు అనన్యకు ఎక్కువవుతుంటాయి. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు. అనన్య టెన్షన్ చూసిన అభినవ్ ఏదోటి చేయాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే టెర్రస్ పైకి వెళ్లి ఎవరికో కాల్ చేసి కొన్ని మెసేజ్లు పంపుతాడు. సరిగ్గా అప్పుడే అల్లుణ్ణి వెతుక్కుంటూ షర్మిల అక్కడికి వస్తుంది. అంతే, అతను చూసి అభి ఒక్కసారిగా కంగు తింటాడు. రే పోరంబోకు, ఇంటి పనులని వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, చలగాలి కోసం పైకొచ్చానంతే, ఇప్పుడే చేస్తాను అంటూ కంగారుగా కిందకు వెళ్లి అత్త చెప్పిన పనులు చేస్తాడు. ఇదంతా జరిగి 24 గంటలు గడవక ముందే అనన్య ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయి కంపెనీ మళ్లీ మొదట్లాగే అవుతుంది. అనన్య సంతోషంగా ఉందని తెలిసి అభినవ్ ఆమెకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని అనన్యకు ఒక గిఫ్ట్ తీసుకొని వస్తాడు. సరిగ్గా అప్పుడే చరణ్ కూడా అక్కడికి వస్తాడు. అనన్య పరిగెత్తుకుంటూ వచ్చి చరణ్ ను హక్ చేసుకుంటుంది. థ్యాంక్స్ చరణ్, నిజంగా నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నీ వల్ల ఇక్బాల్ ప్రాబ్లం చిటికలో సాల్వ్ అయింది అని తెగ సంబరపడిపోతుంది. అనన్య ప్రవర్తనకు ముందు కాస్త షాక్ అయిన చరణ్ తర్వాత ఫ్రీగా క్రెడిట్ ఇవ్వడంతో ఆమెను అలాగే అల్లుకుపోతాడు. అనన్య, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దు, నేను చూసుకుంటానని ముందే చెప్పా కదా అంటూ తెగ బిల్డప్ కొడతాడు. కానీ అక్కడే నిలబడిన అభినవ్ బాధగా అనిపించినా ఒక్క మాట మాట్లాడకుండా చరణ్ చేసే నాటకం చూస్తూ ఉండలేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అభినవ్ వెళ్లిపోగానే చరణ్ అవకాశం చూసుకుని, అనన్య, నువ్వంటే నాకు ఇంకా ఇష్టమే. నీకు కూడా నాపై అదే ఇష్టం ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను. టైం తీసుకుని నీ నిర్ణయం నాకు చెప్పు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు చరణ్. అంతే, అనన్య కన్ఫ్యూజన్ లో పడుతుంది. సరిగ్గా అప్పుడే షర్మిల, బేబీ, ఇదే సరైన టైం. ఆ వెదవకి విడాకులిచ్చి చరణ్ని పెళ్లి చేసుకోవే, నీ జీవితం బాగుపడుతుంది అని కూతుర్ని అల్లుడిని వేరు చేయాలని ప్లాన్ చేస్తుంటుంది. దీంతో అనన్యకు ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఇక్బాల్ ను రెచ్చగొట్టి ఈ ప్లాన్ అంతటినీ నడిపించిందే చరణ్. మరుసటి రోజు నేరుగా ఇక్బాల్ దగ్గరకు వెళ్లిన చరణ్, ఏంటి ఇక్బాల్ భాయ్ ఇలా చేసావు? ఇంకో 2 రోజులు ఆగితే అనన్య నాతో పెళ్లి ఒప్పుకునేది. 2 రోజులాగితే నేనే పోయేవాడిని. ఏం మాట్లాడుతున్నారు? చరణ్, ఎవరితోనైనా పెట్టుకుంటే వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి, లేదంటే మన ప్రాణాలే పోతాయి. అనన్య నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, దాని మొగుడు ఒక చేత కానివాడు. ఇందులో ఎంక్వైరీ చేయడానికి ఏముంది? తప్పుగా ఆలోచిస్తున్నావు. ఆ అమ్మాయి వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మాఫియా మొత్తాన్ని వణికించగలిగే టైగర్ నుంచి నాకు వార్నింగ్ వచ్చింది. అది విని చరణ్ ఆశ్చర్యపోతాడు. ఇక్బాల్ ని కూడా భయపెట్టే పెద్ద డాన్ ఉన్నాడని తెలుసుకుని చరణ్ షాక్ అవుతాడు. మరోపక్క మాఫియా డాన్ టైగర్ ఇండియాలో రీసెంట్ గా పెద్ద డీల్ చేశాడనే ఇన్ఫర్మేషన్ ఎస్పీ రంజిత్ కొస్తుంది. దాంతో అతను టైగర్ యాక్టివిటీస్ పై ఫోకస్ పెడతాడు. సరిగ్గా అప్పుడే అతనికి అనన్య నుంచి కాల్ వస్తుంది. రంజిత్, నా ప్రాబ్లం సాల్వ్ అయింది. వాట్, అంత తొందరగానా? బట్ హౌ? చరణ్ తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా ప్రాబ్లం సాల్వ్ చేశాడు. ఎనీవే, నీకు కూడా థ్యాంక్స్. రేపు నా బర్త్డే ఉంది, అందుకే పార్టీ ఇస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి అంటూ రంజిత్ ను ఇన్వైట్ చేస్తుంది. ఇక్బాల్ లాంటి డేంజరస్ క్రిమినల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కి లొంగాడంటే అతనికి నమ్మబుద్ధి కాలేదు. దీని వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందని అనుమానిస్తాడు. మరుసటి రోజు రంజిత్ అనన్య బర్త్డే కోసమని ఆమె ఇంటికి వెళ్తాడు. హ్యాపీ బర్త్డే అనన్య, ఇంతకీ నీ హస్బెండ్ ఎక్కడా అని రంజిత్ అడుగుతూ ఉన్న సమయంలోనే చరణ్ అభినవ్ ని అందరి ముందు అవమానిస్తూ ఉంటాడు. రే వేస్ట్ ఫెలో, నీకొక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కదా? డ్రింక్ మొత్తం నా మీద పడిసావు, ఇడియట్. ఇంతలో అనన్య తల్లి షర్మిల కోపంగా అభినవ్ వంక చూస్తూ, చేసిన ఘనకార్యం చాలదన్నట్లు ఇంకా ఇక్కడే నిలబడ్డావే, పో ఇక్కడి నుంచి అని అల్లుడని కూడా చూడకుండా అందరి ముందు అవమానిస్తూ ఉంటుంది. ఇంత జరుగుతున్నా అనన్య ఏమీ రియాక్ట్ అవ్వకపోవడంతో అభినవ్ బాధగా అక్కడి నుండి తన గదికి వెళ్లిపోతాడు. సరిగ్గా అప్పుడే రంజిత్ అభినవ్ చేతికున్న ఉంగరాన్ని చూస్తాడు. అంతే, అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఉంగరం తను ఎక్కడో చూసినట్టు గుర్తుకొస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి కొన్ని ఫోటోలు చూస్తుంటాడు. లోకానికి టైగర్ ఎలా ఉంటాడో తెలియనప్పటికీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం అతని చేతికి ఒక రింగ్ ఎప్పుడు ఉంటుందని ఆ ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడు దానికోసమే ఫోన్లో ఆతృతగా వెతుకుతుంటాడు రంజిత్. ఒక ఫోటో దగ్గర ఆగిన అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఎస్, ఇది టైగర్ రింగే. కానీ అభినవ్ దగ్గరికి ఎలా వచ్చింది? వీడే టైగరా? లేదు లేదు, భార్య కంటి చూపుకే భయపడేవాడు ప్రపంచాన్నే వణికించే టైగర్ ఎలా అవుతాడు? అదీ కాక ఆ ఉంగరం డిజైన్ కూడా నార్మల్ గానే ఉంది. మార్కెట్లో ఆ డిజైన్ చాలా చోట్ల కనిపిస్తుంది. దాన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు కదా. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇతను ఒక బలహీనుడు అని తనలో తాను అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే తన కానిస్టేబుల్ నుంచి ఫోన్ వస్తుంది. సార్, మీరు అర్జెంటుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్కి రండి. ఎందుకు? ఏమైంది? మిస్టర్ అగర్వాల్ డాక్టర్ వచ్చారు, అర్జెంటుగా మిమ్మల్ని కలవాలంటున్నారు అని కానిస్టేబుల్ చెప్పడంతో రంజిత్ కంగారుగా స్టేషన్ కు బయలుదేరతాడు. అక్కడకు వెళ్ళగానే సిటీలోనే అతిపెద్ద గోల్డ్ షాప్ ఓనర్ కూతురు పోలీస్ స్టేషన్ కు ఎందుకు వచ్చిందో ఆయనకు అర్థం కాదు. అది నైట్ 9 దాటిన తర్వాత రావడంతో సూటిగా, ఏంటండి మ్యాటర్? ఏమైంది? సార్, నా నెక్లెస్ ను ఒకడు దొంగిలించాడు. అంతే, ఆ మాట వినగానే రంజిత్ కు కోపం పొంగుకొస్తుంది. ఆమె వైపు సీరియస్ గా చూస్తూ, వాట్, చిన్న నెక్లెస్ కోసం ఈ టైంలో ఎక్కడికి రావాలా? కంప్లైంట్ రాసిస్తే సరిపోతుంది కదా, నన్ను మీట్ అవ్వాల్సిన అవసరం ఏముంది?
సార్ దాని వాల్యూ 50 కోట్లు. అంతే. ఆ మాట వినగానే రంజిత్తో పాటు అక్కడున్న కానిస్టేబుల్స్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. ఆ దొంగ ఎవరో కాదు సార్, నా బాయ్ ఫ్రెండ్. వాడు నన్ను ఉపయోగించుకుని ఇంకో 2 అమ్మాయిల్ని కూడా ఇలాగే మోసం చేశాడు. ఎవరికి అతను అసలు పేరు కానీ పర్మనెంట్ అడ్రస్ కానీ తెలియదు. వాడికి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఉందంటే అది ఈ వీడియో ఒక్కటే అంటూ తన మొబైల్లో ఉన్న ఒక వీడియోను రంజిత్ కు చూపిస్తుంది. అంతే. అది చూసిన రంజిత్ కు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆశ్చర్యంతో కళ్ళు తేలేసిన అతను వెంటనే ఎవరికో ఫోన్ చేస్తాడు. అయితే కాల్ నాట్ రీచబుల్ అని రావడంతో ఏం చేయాలో అర్థం కాదు. కాసేపు బాగా ఆలోచించిన రంజిత్ అనన్యకు కాల్ చేస్తాడు. అనన్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అభినవ్ అని ఏదో చెప్పబోతుండగానే అనన్య మధ్యలో కలగజేసుకుంటూ ఏడుస్తూ సీరియస్ టోన్లో, రంజిత్, ఆ విధవ గురించి నాతో మాట్లాడకు. వాడు ఎంత పని చేశాడో తెలుసా అంటూ అభినవ్ గురించి ఒక సీక్రెట్ చెబుతుంది అనన్య. అంతే. అది విన్న రంజిత్ ఒక్కసారిగా కంగు తింటాడు. వెంటనే అతనికి కొన్ని మెసేజ్లు వస్తాయి. వాటిని చూసిన రంజిత్ కాళ్ల కింద భూమి కంపించినంత పనవుతుంది. ఓ మై గాడ్, ఇట్స్ ఇంపాసిబుల్. అభినవ్ టైగరా అని తలపై చేయి పెట్టుకుని అలాగే కుర్చీలో కూలబడతాడు. మరి అభినవ్ నిజంగానే టైగరా? ఐపీఎస్ అధికారే భయపడేంతగా అభినవ్ గురించి అనన్య ఏం చెప్పింది? అగర్వాల్ డాటర్ ఇచ్చిన వీడియోలో ఏముంది? ఆ వీడియో చూసిన రంజిత్ అభినవ్ గురించి ఎందుకు ఆరా తీశాడు? అభినవ్ అంత రిచ్ అయితే అత్తింట్లో నానా చాకిరీ చేస్తూ ఎందుకు అవమానాలు భరిస్తున్నాడు? అనన్య అభినవ్కు విడాకులిచ్చి చరణ్ను పెళ్లి చేసుకుంటుందా? అసలు అభినవ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.